హలో క్రేజీ పీపుల్, నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హలో గాయ్స్, యాక్చువల్లీ మీకు తమ్ముని చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఏం బాగు అని చెప్పి. ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను వెళ్తానని చెప్పి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే వైకుంఠ ఏకాదశి వీడియోలో కూడా నేను చెప్పాను వెళ్తానో వెళ్ళనో తెలీదు ఈసారి, లాస్ట్ టైం అయితే వెళ్ళాను అని చెప్పి. సో ఇక్కడైతే కాలేజ్ నుంచి వచ్చి టక అని చెప్పి హెడ్ బ్యాగ్ చేసి రెడీ అవుతున్నాను అనమాట. సో నైట్ కన్నా మేము షెడ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి అని అనుకున్నాము. సర్వదర్శనానికి వెళ్తున్నాము. ఏం టికెట్స్ అవేం తీసుకోలేదు, అందుకే ఆ రోజు చెప్పాను వెళ్ళట్లేదని చెప్పి. ఇప్పుడైతే పంపిస్తున్నారంట సర్వదర్శనం కూడా. సో తొందరగా అవుతుంది అని చెప్పి అన్నారు, అందుకని వెళ్దాము అని అనుకొని ప్లాన్ చేసుకున్నాం. ఫాస్ట్గా రెడీ అయ్యేసి అమ్మ కూడా వస్తుంది, నేను అమ్మ వెళ్తున్నాము. అండ్ మై ఫ్రెండ్ అండ్ వాళ్ళ సిస్టర్ కూడా వస్తుంది. సో వాళ్ళతో పాటు వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ తిరుమల వెళ్దాము అన్న థాట్ వచ్చినప్పటి నుంచి నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. ముందు రోజు కూడా నేను మమ్మీ డాడీ మా చెల్లి అనుకున్నాం వెళ్దాము అని చెప్పి. బట్ సమ్ రీజన్స్ నేనైతే వెళ్ళలేదు. సర్లే అని ఇంకా గమ్మనున్నాను. మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చి ఈవినింగ్ ఇలా నేను వెళ్తున్నాను వస్తావా అని అడగగానే నేను ఐఎమ్ సో ఎగ్జైటెడ్ వెళ్దామని చెప్పి ఇంక మా డాడీకి అడిగితే మా డాడీ సరే వెళ్ళు అని చెప్పి మళ్ళీ మమ్మీకి నేను వస్తాను అని చెప్పింది. సో అందరం కలిసి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. 3:30కి అనుకున్నాము, 7కి అంతా ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఫ్రెండ్ డైరెక్ట్గా హాస్టల్ నుంచి బస్ స్టాండ్కి వచ్చేసింది. వాళ్ళ సిస్టర్ కూడా ఊరి నుంచి బయలుదేరేసి బస్ స్టాండ్కి వచ్చేసింది. నేను అమ్మ ఇంట్లో నుంచి బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు బస్సులో వెళ్తుంటే అల్పి రోడ్ చూడండి ఎంత బాగుందో, ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉందో. చూస్తుంటే కళ్ళు ఆర్పబుద్ధి కూడా కావట్లేదు, అంత బాగుంది. కొండ మీద అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంత బాగుందో అసలు. మేమైతే 8:30కి అలా వెళ్ళిపోయాము. సో సర్వదర్శనంకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా కొండ మీద నాడవీధులు అన్నీ డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు పండగ కాబట్టి అన్నీ అలా చేశారు. మేమైతే డైరెక్ట్గా దర్శనం కిలోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా చూస్తే ఫస్ట్ ఏమో చాలామంది చెప్పారంటే అయిపోతుంది దర్శనం మార్నింగ్ అంతా అని చెప్పాను. కొంతమంది ఏమో లేదు అంటున్నారు. సరే వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుంది. అది కాకుండా క్లైమేట్ వామ్మో అసలు మామూలు క్లైమేట్ కాదు. చలి ఎంత చలి పెడుతుందంటే ఎంత చలి పెడుతుంది పైన. ఓ మై గాడ్, ఎవరైనా ప్లాన్ తీసుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అంటే మీరు స్వెటర్స్ కానీ ఇంకేమైనా కానీ తీసుకెళ్ళండి. అసలు చాలా చలి పెట్టింది మాకైతే. మార్నింగ్ అయిందనమాట దర్శనము. మేము నైట్ 9కి వెళ్తే మార్నింగ్ 10కి దర్శనం అయ్యింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అది కాకుండా థర్స్డే నిజరూప దర్శనం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. నాకైతే నిజంగా కొండ మీదకి వెళ్ళిన తర్వాత కూడా కలలాగే ఉన్నింది. స్వామివారు నన్ను పిలవడం ఏంటి, నేను వెళ్ళడం ఏంటి, అసలు మార్నింగ్ కూడా ఆ రోజు మార్నింగ్ అంటే నా ఫ్రెండ్ ఒక రీల్ షేర్ చేసింది తిరుమలకి సంబంధించింది. సో వెళ్ళాము అన్నట్టు పెట్టింది అనమాట రీల్లో. నేను అంటున్నా స్వామివారు పిలవాలే కానీ మనం వెళ్ళకుండా ఎందుకుంటాం, ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను, ఖచ్చితంగా వెళ్ళాలి అని అన్నాను. తర్వాత నెక్స్ట్ ఈవినింగ్కి 3:30కి నా ఫ్రెండ్ ఇలా అడిగింది అనమాట, వస్తావా వెళ్దామా అని చెప్పి. ఇదైతే ఫ్లవర్ షో వైకుంఠ ఏకాదశి అప్పుడు చేస్తారు. స్వామివారిని అమ్మవారిని అలంకరించి అలా పెడతారనమాట. అంటే వైకుంఠంలో వాళ్ళు ఇది ఉన్నట్టు అలా అలా పెడతారనమాట. చాలా బాగుంటుంది బయట. ఇంకైతే అన్నీ చూసుకునేసి లడ్డు కోసం లడ్డు కౌంటర్కి వెళ్ళాము, లడ్డు తీసుకున్నాము. కొండకు వచ్చి లడ్డు తీసుకోకపోతే ఎట్లాగా. నాకు కొండ లడ్డు అంటే చాలా ఇష్టం. ఇంకైతే వచ్చి అక్కడ టెంకాయ తీసుకొని టెంకాయ అవి కొట్టుకున్నాము. ఇంకా అక్కడే కొద్దిసేపు కూర్చొని తర్వాత బయట వచ్చాము. ఇంకెదురుగా ఉన్న గుళ్ళోకి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంక బయలుదేరదామని వచ్చేసామన్నమాట. అప్పటికే ఐ థింక్ 12 అయిపోయింది. ఇంకా షాప్స్ అలా అలా చూసుకుంటూ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఎవరైనా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకొని ఉంటే నాకు కామెంట్ చేయండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్.